నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను సంధ్య. గురి కుదిరింది అంటే ప్రస్తుతం అయితే వినిపిస్తున్న సమాధానాలు అంటే దేనికి గురి కుదిరింది అన్న విషయానికి సంబంధించి తెలంగాణలో టీడీపీ బలోపేతం కాబోతోందా అంటే కూటమి ప్రభుత్వం ఏపీలో వచ్చిన తర్వాత ఆ తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ తెలంగాణ టీడీపీ నేతల్ని కలవడము, వాళ్ళకి సంబంధించి జోష్ నింపడము, రాబోయే రోజుల్లో మళ్ళీ పునర్వైభవము తెలంగాణలో రాబోతుందన్న సంకేతాలు ఇవ్వడం మనం చూసాం. మళ్ళీ ఈ మధ్యలో కాస్త కొంచెం అటు కూటమి ప్రభుత్వము నిలుక్కోవడం కావచ్చు, అక్కడున్న ఇబ్బందులు కావచ్చు, దాని మీద ఫోకస్ చేయడంతో కొంత ఇక్కడ వెనకబడింది. రాబోయే రోజుల్లో నారా భువనేశ్వరి సారథ్యంలో తెలంగాణ టీడీపీ పగ్గాలు ఉండబోతున్నాయంటూ కూడా గతంలో వార్తలు రావడం, మళ్ళీ తర్వాత స్తబ్దుగా అయిపోవడం చూసాం. మళ్ళీ ఇప్పుడు ఎందుకు రేజ్ అయింది అని అంటే పాత నేతలంతా మళ్ళీ తమ సొంత గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇంకా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక బీఆర్ఎస్లో ఉన్న పాత నేతలంతా ఎటెల్లాలో తెలియక సందిగ్ధంలో కొందరు కాంగ్రెస్ వైపు వెళ్ళడం, ఇప్పుడు ఫిరాయింపుల గొడవ ఇదంతా చూస్తున్న నేపథ్యంలో ఎటెల్లాలో తెలియక సతమతమవుతూ అటు ఇటు ఇరుక్కున్నారన్న సంగతి కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇవాళ మళ్ళీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారిని తెలంగాణ టీడీపీ నేతలు కలవడంతో చాలా సీనియర్ నేతలే కలిశారు. దాంట్లో తీగల కృష్ణారెడ్డి ఓపెన్గానే అనౌన్స్ చేశారు, రాబోయే రోజుల్లో తెలంగాణలో టీడీపీలో నేను జాయిన్ కాబోతున్నాను అనేసి. మల్లారెడ్డిని రాజశేఖర రెడ్డి గారిని అడిగితే దానికి సంబంధించి ఏం సమాధానం చెప్పకుండా నిరాకరించారు. మరేంటి మరొకసారి జోష్ అనేది కనబడబోతుందా? ఎలాంటి ప్రణాళికతో మరి తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్ళబోతున్నారు? ఒకవేళ మరి కూటమి ఇక్కడ కంటిన్యూ అవుతుందా? ఆల్రెడీ టీడీపీకి సంబంధించి ఇంకా మూలాలు ఉంటాయన్న విషయం ప్రతి ఎలక్షన్లో అది క్లియర్ కట్గా ఆ మెసేజ్ అనేది వెళ్తూనే ఉంది. ఈవెన్ బీఆర్ఎస్ ఓడిపోవడానికి కూడా వన్ ఆఫ్ ద కీ రోల్ కూటమి ఓట్లు కాంగ్రెస్ వైపు టర్న్ అవ్వడము అనేది కూడా మనం వినడం జరిగింది. అది వాస్తవ రూపంలో కూడా మనం చూడడం జరిగింది. మరి ఏంటి తెలంగాణలో గురి కుదిరినట్టేనా? ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి అటు తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏఎస్ రావు గారు, అలాగే సీనియర్ అడ్వకేట్ రాజకీయ విశ్లేషకులు శరత్ గారు మనకి జూమ్ లో అందుబాటులోకి రావడం జరిగింది. నమస్తే శరత్ గారు. నమస్తే ఏఎస్ రావు గారు. నమస్కారం అండి. ముందుగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి మన ఏఎస్ రావు గారి దగ్గరికి వెళ్దాము. ముఖంలో అయితే చాలా సంతోషం కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది ఏఎస్ రావు గారి ఫేస్ లో చాలా రోజుల తర్వాత. ఏంటి సార్ మరి గురి కుదిరినట్టేనా కంప్లీట్ గా? ఎవరికి గురి కుదురుతుందమ్మా? ఏం మాట్లాడుతున్నారు? సంతోషం అంటే ఇప్పుడు వస్తున్నటువంటి టీవీలో ఛానల్లో వార్తలు చూసి నేను నవ్వు వస్తుంది. ఇది అపహాస్యం కనబడుతుంది. ఇప్పుడు ఒక విషయం చెప్తాను మీకు. మన వీధిలో ఉత్సవాలు జరుగుతుంటే ఆకలిగా ఉన్న పక్క వీధిలో ఆకలి కుక్కలన్నీ కూడా మన వీధికి సంబరాలు జరిగే కాడికి వచ్చి ఆకలితో ముఖం చూస్తుంటాయి. అదే విధంగా తీగల కృష్ణారెడ్డి అంటే వ్యక్తి ఒక ఆకలి కుక్క లాంటి విశ్వాసం లేని కుక్క. మాట గారు క్లియర్ గా చెప్తున్నాయి. ఇక్కడ ఏంటండి, అతడు వచ్చి మా పార్టీని బలోపేతం చేయడం ఏంటండి? పూర్వవైభవం అతడు కూడా వాడు కూడా తీసుకురావడానికి మాకు మా నాయకులు లేరా? అంటే మేము నిబద్ధత ఉన్న పిచ్చోళ్ళమా, ఎరు పుష్పాలమా? పార్టీలో అనేక పదవులు అనుభవించి పార్టీలో ఆ రోజు బీఫామ్ ఎత్తుకపోయి పార్టీకి ఎమ్మెల్యే అయ్యి తర్వాత నీ అవకాశవాద రాజకీయాల కొరకు నువ్వు పోయి వాడ కేసీఆర్ కాలు బూట్లు నాకి తర్వాత చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ అనేక మాటలని ఇప్పుడు మొత్తం గతి లేనప్పుడు మళ్ళీ వచ్చి మా బూట్లు నాకడానికి వస్తావా? అంటే నువ్వు ఓవర్ రాబోయి మాకు అడగడానికి? అంటే మేము ఇన్ని రోజులు పార్టీని పట్టుకొని పార్టీ జెండాలు మోస్తూ వస్తున్న కార్యకర్తలు భుజాలు కాయలు కాసిపోయినాయి. అంటే నువ్వు వచ్చి ఇప్పుడు వాళ్ళని నిన్నుమోయాలా? ఉన్నదాకా కుంటని మోసిన ఒకటి మళ్ళీ నిన్నుమోయాలా? ఇప్పుడు అధినేత ఓకే అన్నది అయితే ఈయన బయటకు వచ్చి అయితే అనౌన్స్ చేయలేరు కదా. మరి మీ ఛానల్ ఛాన్స్ ఉంటే వాడు కలపండి. తీర్చేసిన ఫోన్ అనేది మొత్తం బట్టలు తీపిస్తావాడి. ఓకే, చంద్రబాబు నాయుడు గారి దగ్గర పోయి అన్న నేను వస్తాను, నేను పార్టీలోకి వస్తాను తీసుకుంటే సరే పోయి పక్కకు దొబ్బేసిన వాడిని బయటకు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు తర్వాత మాట్లాడతానని పిలిచి నిన్నవాడు పిలుస్తాడు. ఓకే, నీ బతుకు ఎమ్మెల్యేగా స్థాయి లేకుండా నీకు ఎమ్మెల్యే చేసి పార్టీలో ఎమ్మెల్యే చేసిన తర్వాత సిగ్గులేని విధవాన్ని వదిలిపెట్టి కేసీఆర్ బూట్లు నాకనిగా పోయేసి మా పార్టీని వదిలిపెట్టి పార్టీ ఇబ్బందుల నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీని భుజాల మీద మోస్తున్నటువంటి మేము పిచ్చోళ్ళం కనిపిస్తున్నామరా నీకు? నువ్వు ఎవడవు అసలు? అంటే ఇప్పుడు ఏఎస్ రావు గారు అంటే పాత నేతలు సొంత గూటికి రావద్దు అని మెసేజ్ ఇస్తున్నారా, లేకపోతే వాళ్ళకు వాళ్ళు బయట నేతలు పార్టీకి నిబద్ధతగా ఉన్న నాయకులు ఈ రోజు పార్టీకి అధ్యక్ష పదవి చేపట్టి పార్టీని సమర్థవంతంగా నడిపించే నాయకులు ఇంకా పార్టీలో ఉన్నారు. ఇలాంటి ఆకలి కుక్కల అవసరం తెలుగుదేశం పార్టీకి లేదు. మాకు
ఇలాంటి కుక్కలు వస్తుంటే కొన్ని ఇలాంటి విశ్వాసం లేని కుక్కలను తీసుకొచ్చి మేము పెంచుకునే అవసరం తెలుగుదేశం పార్టీకి ముమ్మాటికి లేదు. చంద్రబాబు నాయుడు గారు ముమ్మాటికి ఇలాంటి విశ్వాసం లేని కుక్కలను తీసుకొచ్చి మా మీద వదులుతారని చెప్పి మేము అనుకోము. అది ముమ్మాటి కాని పని. ఆయన ఊహాజనకంగా ఏదో మైండ్ డైవర్ట్ చేయడానికి అక్కడ పుట్టగతులు లేవని చెప్పేసి ఎక్కడ గతి లేకుండా ఇక్కడ వచ్చి మా బూట్లు రాకనీకే మా దగ్గర వచ్చి ఇది చేసుకోవడానికి ఇలాంటి వాళ్ళకి అవకాశం తెలుగుదేశం పార్టీలో లేదు. తెలుగుదేశం పార్టీలో ఈ రోజు కూడా ఇక్కడ బకెల్ నరసింహులు గారు ఉన్నారు, అరవింద్ కుమార్ గారు ఉన్నారు, భూపాల్ రెడ్డి గారు, చాలా మంది నాయకులు ఉన్నారు. ఇక్కడ చాలా మంది ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడి పదవి చేపట్టి పార్టీని బలోపేతం చేయడానికి సమర్థత కలిగినటువంటి నాయకులు ఇక్కడ ఉన్నారు. ఇలాంటి పార్టీలో ఎన్నికై విశ్వాసం లేకుండా పార్టీ అవకాశం తన అవకాశం కొరకు ఇలా విశ్వాసఘాతకం చేసి ఇలాంటి విశ్వాసం లేని కుక్కల అవసరం తెలుగుదేశం పార్టీకి పడలేదు. మరి ఇప్పుడు ఆయన బయటికి వచ్చేసి అధినేతను కలిసిన తర్వాతే కదా నేను త్వరలో టీడీపీలో జాయిన్ కాబోతున్నానని క్లియర్ కట్ గా చెప్పారు. మరి మీ వర్షన్ ఇంకొకలా ఉంది. అధినేతను కలిసింది బాబా బామర్ది ఇద్దరు కలిసి పెళ్లికి పోయి ఒక పెళ్లి ఇన్విటేషన్ పత్రిక ఇవ్వడానికి వెళ్ళారు. పత్రిక ఇద్దరు కలిసిపోయిన తర్వాత బాబా బామర్ది ఇద్దరు కలిసిపోయి చంద్రబాబు నాయుడు గారు కలిసిన తర్వాత బయటకు వచ్చినాక ఒకడేమో నేను పత్రిక ఇవ్వడానికి పోయిన అంటాడు, పక్కన నిల్చొని ఇంకోడేమో తెలుగుదేశం పార్టీలు జైన్ అవుతా అంటాడు. అంటే పిచ్చోళ్ళు కనిపిస్తుంది రైడా. ఓకే, ఈ బట్టబాస్ రాజకీయాలు తెలుగుదేశం పార్టీలో నడవు. ఇలాంటి బట్టబాస్ గాన్లు, ఇలాంటి మోసగాన్లు, ఇలాంటి దుర్మార్గులు ఒక పార్టీ సింబల్ పై ఎన్నికై ఇంకో పార్టీకి పోతే ఒక తండ్రికి పుట్టి ముంగడ ఇంట్లో వాడి తండ్రి మంచుకుని చెప్పి వానికి తండ్రి అని పిలిస్తే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది. ఓకే, మరి తెలుగుదేశం పార్టీ సింబల్ మీద ఎన్నికయ్యావు. నీ నియోజకవర్గం ప్రజలు నువ్వు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోని అట్రాక్ట్ అయ్యి నీకు ఓటేశారు. నీకు అదే నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ లో బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో కానీ అక్కడ ఉన్నటువంటి సిద్ధాంతం నచ్చక వాళ్ళ ఓటేయకుండా నీకు ఓటేశారు. అంటే ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ ని తిరస్కరించి నువ్వు ముందు ఇంకో పార్టీకి వెళ్ళినావు కదా. నువ్వు ప్రజా తీర్పుని వ్యతిరేకించినోడు ప్రజా నాయకుడే కాదు వాడు. అలాంటి దుర్మార్గులు 10 పార్టీలు తిరిగి వచ్చి గోడ మీద పిల్లలాగా అవకాశవాద రాజకీయాలు చేస్తాడు. ఈ రోజు నీలాంటి లుచ్చగానులు మా తెలుగుదేశం పార్టీకి ప్రక్షాళన చేస్తారు, మా తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తాడా? ఓకే, అంటే ఎట్టి పరిస్థితుల్లో పార్టీని అంటే రావు గారు అంటే ఎట్టి పరిస్థితుల్లో పార్టీ సింబల్ మీద గెలిచి పార్టీని విస్మరించి వాళ్ళ ప్రయోజనాలకు వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే టీడీపీలో ఎంట్రీ ఉండదా? ఎవరైనా సరే ప్రజా తీర్పును ధిక్కరించిన వాడు, తన తల్లిని అవమానించిన వాడు, తల్లి పాలు తాగి తల్లి రొమ్ము తన్నిన అంత సమానమే. ఏమో ఇప్పుడు అంటే అలాంటి సీనియర్ లీడర్స్ టీడీపీకి తెలంగాణ టీడీపీకి అవసరం అని అంటున్నారు కదా రావు గారు. విశ్వాసం లేని కుక్కని మేము మోయని అవసరం మాకు లేదు. మీరేమో ఇలా అంటున్నారు. కొంతమంది క్యాడర్ ఖచ్చితంగా అయితే ఫేస్ ఆఫ్ ద పార్టీ ఉండాల్సిందే, ఎందుకంటే అధినేత కూటమి వైపు ఉన్నారు. ఖచ్చితంగా అంతో కొంత హైదరాబాద్ లో ఇమేజ్ ఉన్న వాళ్ళు ఉంటేనే పార్టీ మరింత బలోపేతం అవుతుంది. వాడికి ఏమి ఇమేజ్ అండి? దిగలికి వచ్చిన వాడికి ఏమి ఇమేజ్? ఏమి ఇమేజ్ వాడికి? వాడు ఒక పార్టీలో మా పార్టీలో గెలిచి మా పార్టీలో గెలిచిన తర్వాత మా పార్టీ కాదని మా అధినేతను తిట్టి మా పార్టీని తిట్టి ఇంకో పార్టీ అధినేత ఇంకో పార్టీ పోయి వాళ్ళ బూట్లు లాగినోడు ఏం పేరు వాడిది? విశ్వాసం లేని కుక్క ఆ పేరు. అలాంటి కుక్కలు మాకు అవసరం లేదు.